హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అక్షయ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్ లవ్లీ వ్లాగ్స్ అండి. సో ఈరోజు వీడియో వచ్చేసరికి చూస్తున్నారుగా, అల్మారాలో బట్టలు ఎలా చెదిరిపోయి ఉన్నాయో. అవి ఎందువల్ల అంటే మనం ఒకటి లాగేసరికి మొత్తం కింద పడిపోవడం, ఫోల్డింగ్స్ అనేవి పోవడం అలా జరుగుతూ ఉంటాయి. దానికి సొల్యూషన్ ఏంటో ఈ వీడియో చూసేద్దాం. మనకి సింపుల్గానే అయిపోతుందండి. మనకి దగ్గరలో ఎక్కడైనా దొరుకుతాయి అట్టపెట్టెలు. అవిగో చూస్తున్నారు కదా, చిన్న సైజు ఉంటాయి, పెద్ద సైజు ఉంటాయి. వాటిని తీసుకొని అలా సైడ్స్ అయితే కట్ చేసుకోవాలండి. సైడ్స్ మొత్తం నీట్గా పీసెస్ రాకోకుండా కట్ చేసుకోవాలి. చాలా యూస్ఫుల్ అవుతుందండి. మనకి చాలా అందంగా కూడా కనిపిస్తుంది. మనకి కబోర్డ్స్ కూడా అవసరం లేదు, అంత నీట్గా అయితే వస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఒక అరగంట సేపు కూర్చుంటే చాలు, పని అయిపోతుంది. అలా చుట్టూ మొత్తం కట్ చేసుకున్న వాటిని, అంటే మనం లోపల బట్టలు అనేవి పెడతాం కదా, కొంచెం గట్టిగా ఉండటం కోసం సైడ్స్ కట్ చేసినవి నేను లోపల కూడా గమ్ వేసి అంటించేస్తానండి, కొంచెం గట్టిగా ఉండడానికి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంటించేసి ప్లాస్టర్ అయితే వేస్తున్నాను గట్టిగా ఉండటం కోసం. ఒక 2 లేయర్స్ అయితే వేసుకోవచ్చండి. ఒక 2-3 లేయర్స్ మనకి స్ట్రాంగ్గా ఉండటం కోసం. జస్ట్ అవి మనం పెట్టుకోవడానికి వరకు కదా, అట్లా పెట్టుకోవడానికి, దానికి దాని లోపల బట్టలు పెట్టుకోవడానికి కదా. గమ్ అయితే పూసేసి ఆ లోపల చూసారు కదా, అంటించేసాను. నీట్గా అంటించుకోవాలి, స్పేస్ లేకోకుండా వాటికి తగ్గట్టు చూసుకొని అంటించుకోవాలి. కొంచెం గట్టితనం కోసం అండి. మనం ఇట్లా లేపినప్పుడు కానీ, తీసి పెట్టినప్పుడు కానీ కొంచెం అటు ఇటు అట్ట అనేది నలగదు. సో అందువల్ల అవి మనం లోపలైతే పెట్టుకోవాలి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత నేనైతే వాల్ స్టిక్కర్ అయితే తీసుకున్నానండి. అంటే గోడకి అంటించే స్టిక్కర్. జస్ట్ అది లాగేస్తే చాలండి, దానికి మనం స్టిక్కర్ వేసేయచ్చు. గమ్ అంత అవసరం ఏం లేదు. నేను ఇది మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్ అండి. మీరు కావాలంటే గిఫ్ట్ పేపర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చుకొని కూడా అంటించుకోవచ్చు. లేకపోతే ఏవైనా లుక్ కోసమే అండి, కలర్ షీట్స్ అవి ఉంటాయి కదా, అవైనా తీసుకొని అంటించుకోవచ్చు. చాలా తక్కువగానే వస్తాయి మనకి. నేనైతే మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ఇవైతే చూడడానికి కొంచెం బాగుంటాయి అని చెప్పేసి అవి తీసుకొని లెంత్ చూసుకొని జాగ్రత్తగా అంటించుకోవాలండి. కొంచెం అటు ఇటు అయినా మనకి అటు ఇటుగా అవుతుంది, ముడత వచ్చేస్తుందండి. సో జాగ్రత్తగా చూసుకొని అంటించుకోవాలి. ఇదైతే సింపుల్గా అయిపోతుందని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. మీరు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు. ఇలా స్టిక్కరే కాకుండా గమ్ పెట్టి అంటించుకోవచ్చు, లేకపోతే అలా నార్మల్గా అట్టపెట్టెలు అయినా పెట్టేసుకోవచ్చు అండి. కాకపోతే మనం చూడడానికి లుక్ అనేది నీట్గా ఉండాలి కదా, బాగుండాలి కదా. సో అందుకని చెప్పేసి నేను ఇవైతే తీసుకున్నాను. అలా మొత్తం అంటించేసుకోవాలండి ఫుల్గా. ఇలాంటివి ఇందులో ఎన్ని పడతాయి అనుకుంటారేమో. ఇలాంటివి మనం కొంచెం సమయం కేటాయించి మనం ఇంకా మరికొన్ని ఎక్కువ చేసుకుంటే మనకి ఎన్ని అయితే బట్టలు ఉంటాయో అవన్నీ పెట్టుకోవచ్చండి చాలా నీట్గా. మీకు లాస్ట్లో అర్థమవుతుంది. మనకి కబోర్డ్స్ కూడా అవసరం లేదండి. సో అంత అయితే నీట్గా ఉంటుంది. మనం జాగ్రత్త చేసుకునే దాన్ని బట్టించండి. చూసారు కదా లుక్ అయితే ఎంత బాగుందో. నేను అలాంటివి ఒక 5-6 చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ముందే. కొంచెం పెద్ద సైజువి తీసుకొని, ఎక్కడైనా కిరాణా షాప్లో అలా దొరుకుతాయండి. సో పెద్దవి ఎందుకంటే మాకు శారీస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో శారీస్ కోసం అని చెప్పేసి నేను పెద్దవి తీసుకున్నాను. చక్కగా సరిపోయినాయండి.
చూసారు కదా, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. అదే నార్మల్గా అయితే మనం ఒకటి లాగేసరికి అట్లా మొత్తం కింద పడిపోవడం అట్లా అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఇలా తీసుకున్నాను నేను. చాలా సింపుల్ అండి, ఈజీ అండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్.